కర్ణాటకలో పవర్ పాలిటిక్స్ కు తెరపడింది. సీఎంగా తానే కొనసాగుతారని సిద్ధరామయ్య తెలిపారు. సిద్ధరామయ్యతో తామంతా కలిసి పనిచేస్తామని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రకటించారు. దీంతో కర్ణాటకలో కొనసాగుతున్న హై డ్రామాకు ఫుల్ స్టాప్ పడింది. కర్ణాటకలో పవర్ పాలిటిక్స్ కు తెరపడింది. సీఎంగా తానే కొనసాగుతారని సిద్ధరామయ్య తెలిపారు. సిద్ధరామయ్యతో తామంతా కలిసి పనిచేస్తామని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రకటించారు. దీంతో కర్ణాటకలో కొనసాగుతున్న హై డ్రామాకు ఫుల్ స్టాప్ పడినట్లయింది. 5 ఏళ్లు తానే సీఎంగా కొనసాగుతానన్నారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. బడ్జెట్ కూడా తానే ప్రవేశపెడతానని తెలిపారు. రేపు ఖర్గేతో సమావేశం అవుతానన్నారు. ಹೌದು, ಈಗಲೂ ಮಾತು ತಪ್ಪಲ್ಲ. ನಾವು ಎಲ್ಲ ಗ್ಯಾರಂಟಿ ಯೋಜನೆಗಳನ್ನೆಲ್ಲ ಜಾರಿ ಮಾಡಿದ್ದೀವಿ. ಅದು ಹೈಕಮಾಂಡ್ ಏನು ತೀರ್ಮಾನ ಮಾಡ್ತಾರೆ ಅದು ಮಾಡಬೇಕು. ಹೌದು, ಯಾವುದು ನೀನು ಯಾಕೆ ಅದನ್ನು ಕೇಳ್ತಾ ಇದ್ದೀನಿ? ಹೌದು, ನಾನೇ ಮುಂದುವರಿತೀನಿ. ಬಜೆಟ್ನು ನಾನೇ ಮಂಡಿಸ್ತೀನಿ. ಯಾರು ಖರ್ಗೆ ಅವರು ಬೆಂಗಳೂರು ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ಇವತ್ತು ಬೆಂಗಳೂರು ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ಬಂದಾಗ ನಾಳೆ ಭೇಟಿ ಮಾಡ್ತಾರೆ. ಏನು ಇಷ್ಟೊತ್ತು ಗಂಟೆ ಹೇಳಿದ್ದೇನೆಯಾ ನಾಳೆ ಭೇಟಿ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಅದ್ರ ಗೊತ್ತಾಗಲ್ಲ ನಿಮಗೆ. కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ఉన్నారని, ఆయనతో తామంతా కలిసి పనిచేస్తామన్నారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. 5 ఏళ్లు కొనసాగుతారని ఆయనే చెప్పుకుంటున్నారన్నారు. ఈ విషయంలో ఎలాంటి ప్రశ్నలకు తావు లేదన్నారు డీకే శివకుమార్. They are going, it is there like whether no one has called them, but voluntarily they are going and showing their faces. They wanted to show their presence that they are in the forefront and they can do work and they want responsibility. All 140 members are eligible to become minister, chief minister, everything they can become. Now no question is there. Honorable Chief Minister is there. He said that he will come to complete 5 years. I wish. But one thing, all are eligible to go and meet their leaders. You can't stop them. You can't tell them no, because so many are going with ministers. Some of them are going with chief minister. Who stopped them? No one has stopped them. No one has commended them. కర్ణాటకలో పవర్ పాలిటిక్స్ కు తెరపడింది. సీఎంగా తానే కొనసాగుతానని సిద్ధరామయ్య తెలిపారు. సిద్ధరామయ్యతో తామంతా కలిసి పనిచేస్తామని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రకటించారు. దీంతో కర్ణాటకలో కొనసాగుతున్న హై డ్రామాకు ఫుల్ స్టాప్ పడినట్లయింది. ఇదే